అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశారు. విమల్ థియేటర్లో తొక్సులాట జరిగింది, ఇంకా నానా బేబస్సం జరిగింది. పాపం 6 కోట్ల నుంచి 10 కోట్లు నష్టం వచ్చిందేమో. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నట్టుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. రాజాసాబ్ సినిమా అంటే నిన్న నైట్ యాక్చువల్లీ ప్రీమియర్స్ పడాల్సి ఉంది. అంటే తెలంగాణలో పడలేదు, ఆంధ్రాలో కర్ణాటకలో అన్ని చోట్ల పడింది. టికెట్స్ రేట్స్ ఇచ్చారు, ఏపీలో అంతా ఓకే. కానీ ఇక్కడ తెలంగాణలో చాలామంది, అంటే నైజాంలో కూడా ప్రభాస్ గారికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. నేను రాత్రి థియేటర్ల దగ్గర చాలామంది బయట వెయిట్ చేయడం, వాళ్ళకి షో పడకపోవడం. ఎప్పుడో నాకు తెలిసి 11:30కేమో కొన్ని చోట్ల ఎక్కడో వేసినట్టున్నారు. ఏంటి అసలు, అంటే నైజాంలో ఇక్కడ ఏం జరిగింది? ప్రభాస్ గారి సినిమా దాటిన తర్వాత వచ్చినట్టుంది. 12 దాటిన తర్వాత. ఓకే ఓకే. కానీ ఇది ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదు. ఇప్పుడు సినిమా రేట్ అనేది మీరు మామూలుగా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పెంచమని గవర్నమెంట్ అడగలేదు. గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే రీజనబుల్ అండ్ బిగ్గెస్ట్ మూవీ అండ్ బిగ్గెస్ట్ స్టార్. అంటే ప్రభాస్ అనే వ్యక్తి చాలా ప్రపంచంలోనే ఇప్పుడు టాప్ స్టార్లో ఉన్నాడు. ఇప్పుడు ఇండియా అంటేనే ప్రభాస్ అనే స్టార్ ఉంది. ఆ స్టార్కి ఎంత డబ్బు అవుతుంది, దానికి తగ్గట్టు మనం ఏమి ఇవ్వాలి అనేది పాపం ప్రొడ్యూసర్లు కూడా పెట్టుకొని ముందుకుంటూ చేసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. పెట్టుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశారు. మీరు షో వేస్తామని చెప్పి ఫ్యాన్స్ రాత్రి దాకా కాపలాలు కాసి చాలా చాలా డిసప్పాయింట్. తెలంగాణలో షో పడకపోవడం అనేది నైట్ 4 థియేటర్లు అంతా 1:30 పడినట్టున్నాయి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టారు. అది ప్రొడక్షన్ వాల్యూ తప్ప, గవర్నమెంట్ వైపు తప్ప రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. నేను రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాను ఏంటంటే, మీరు రేట్ ఇవ్వను అని బిఫోర్ 1 డే రిజెక్టెడ్, బిఫోర్ 1 డే క్లోజ్ చేస్తే అలా మామూలుగా వేసుకునేవారు, లేకపోతే వేరే విధంగా పెట్టుకునేవారు, సినిమా రిలీజ్ అయిపోయేది. మీరు లాస్ట్ రాత్రి 11:20 రిజెక్టెడ్ అప్లికేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. 9 o'clock పడవలసిన సినిమా రాత్రి 11:20కి రిజెక్ట్ అయింది. రాత్రి 12 తర్వాత మళ్ళా ఇచ్చారు ఆర్డర్. దాంట్లో డిసప్పాయింట్ అయిపోయి విమల్ థియేటర్లో తొక్సులాట జరిగింది, ఇంకా నానా బేబస్సం జరిగింది. చాలా ఎగ్జిబ్యూటర్గా చాలా నష్టం వచ్చింది. అలాగే ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయారు. ఫ్యాన్స్కి ఆగ్రహం ఉంది, అందుకంటారు ప్రజలకు ఆగ్రహం వస్తే ఎంతటి వాడైనా మనం పట్టించుకోరు. వాళ్ళకి ప్రజల ఆగ్రహానికి మనం ఎవరం కాదు. అందుకనే అభిమానులకి ప్రభాస్ అనే ఒక హీరో గారి అభిమానులకి అంత కోపం మామూలుగా రాలేదు. అంటే దీంట్లో ఇప్పుడు కుట్రలు ఏం లేవు, అంటే వీళ్ళ ఓన్లీ రేట్స్ కోసం ఆగిందేనా? కుట్రలు లేవు, కుట్రలు అయితే లేవు. ఇది గవర్నమెంట్ తప్పుదనం, అంటే ఆఫీసర్స్ తప్పుదనం ఉంది. అంటే నేను ఎందుకు తప్పుదనం ఉంది అంటున్నానంటే, బిఫోర్ డే ఇస్ 2 o'clock and 3 o'clock and 1 o'clock అంటే సేమ్ డే క్యాన్సర్ రిజెక్ట్ చేసి ఉంటే బాగుంది. నైట్ దాకా ఆపడం అనేది కోపం, ఆగ్రహానికి గురయ్యారు. కనుక ఇది ముమ్మాటికి ఆఫీసర్స్ తప్పు. అండ్ ప్రొడక్షన్ వాళ్ళని కూడా తిరుగుతున్నారు కదా సార్. ప్రొడక్షన్ తప్పే. ప్రొడక్షన్ అండి, ఎందుకంటే మీరు 9 o'clock షో ఆంధ్రాలో 8:45 పడిపోయినాయి. మీరు 8:45 బిఫోర్ 6 o'clock ఎస్ ఆర్ నో ఇమీడియట్లీ ఈజ్ క్లోజ్డ్ అయిపోవాలి. మరి చేయకుండా మీరు ఈ విధంగా ఆ సినిమా ఆ హీరో అభిమానులు నిరాశపరచడం ఎందాక కరెక్ట్? నాకు దాదాపు పాపం 6 కోట్ల నుంచి 10 కోట్లు నష్టం వచ్చిందేమో నిన్న నైట్ ప్రీమియర్ పడకపోవడం వల్ల. అది ఇప్పుడు డే 1 మీద కూడా ఎఫెక్ట్ ఉండదు అనుకుంటున్నాను. డే 1 మీద పడింది, ఎఫెక్ట్ పడుతుంది, కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే అభిమానులు తెల్లవారులు తిరిగేసి ఉండి ఈ షోలకి ఎలాగెళ్తారు? ఇవన్నీ డిసప్పాయింట్ అవుతుంది. ఆంధ్రాలో హెవీ కలెక్షన్స్. అంటే నేను ఒక్కటండి, ప్రభాస్కి ఫ్లాప్లు హిట్లతో సంబంధాలు ఉండవు. కొంతమంది హీరోలు ఉన్నారు ఫ్లాప్ హిట్లతో సంబంధాలు ఉండవు. సంక్రాంతికి వచ్చే సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. సినిమా ఎగ్జిబ్యూటర్లు బాగుండాలనే కోరుకుంటాం, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలని కోరుకుంటాం, ప్రొడ్యూసర్ బాగుండాలి, కార్మికులు బాగుండాలని కోరుకుంటాం. మనం దాంట్లో చిరంజీవి గారి సినిమా వస్తుంది, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. రవితేజ గారి సినిమా వస్తుంది, అలాగే అనగనగా ఒకరోజు సినిమా వస్తుంది, నారీనారి నడుము సినిమా వస్తుంది. అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి. ఇండస్ట్రీ కొత్త సంవత్సరంతో కలకల్లాడుతూ ఉండాలి. సంక్రాంతి పండగకి అందరూ కూడా ఎగ్జిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు రాజాసాబ్ వచ్చింది అంటే ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది మనం డిస్కస్ చేసే దాన్ని ఇప్పుడు చేయలేవండి.
సినిమా కోసం డిస్కస్ చేసే అంత టైం ఇది కాదు. ఓకే, ఇది ఓన్లీ జస్ట్ నిన్న జరిగిన సంఘటనలో తప్పుదనం అనేది అభిమానుల ఆగ్రహానికి గవర్నమెంట్ తప్పు చేసింది, ప్రొడక్షన్ కూడా తప్పు చేసింది. అంటే దీనికి ఒక క్లారిటీ తీసుకుంటే బెస్ట్ ఏమో కదా. అంటే ప్రతి పెద్ద సినిమాకి ఇలానే ఇష్యూ అవ్వడం, మళ్ళీ జీవోలు రాకపోవడం, వెయిట్ చేయడం, ఒక కమిటీ వేసుకుంటే ఏమన్నానంటే ఒక కమిటీ వేసి ఆ కమిటీ పర్మనెంట్గా పలానా ఇన్ని 100 కోట్లకి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేశారు అప్పుడు కమిటీ చాలా పర్ఫెక్ట్గా వేసి ఇగో దీనికి ఇది రండి, ఇది వచ్చి మీరు తీసుకెళ్ళండి కమిటీ వేసి జీవో పాస్ చేశారు. అలాగే ఇక తెలంగాణలో కూడా వేస్తే బాగుంటుంది. వేయకుండా మీరు ఎలా చేసే లాస్ట్ దాకా వస్తే సినిమాలు నష్టపోతాయి, తీవ్రంగా నష్టపోతాయి. నష్టపోవడం కాదు, చాలా ఇబ్బందులు పడతారు. అంటే ప్రేక్షకుడికి క్లారిటీ లేదు. రాత్రి నేనే చాలామంది అడిగారు టికెట్లు, ఎక్కడ షో ఉందో తెలియదు. చాలామందిని అడిగితే సార్ ఇప్పుడు వస్తుంది సార్ 9 o'clock సార్, అరగంట రాత్రి 11:30. నేను అలాగే చెప్పాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా. అంటే ఆఖరికి వాళ్ళు నైటే చెప్పాను, వాళ్ళు నైట్ వెళ్తున్నారు. అంటే క్లారిటీ సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి లేదు, ఇంకా బయట వాళ్ళకి ఏముంటుంది. ఇప్పుడు ఓవరాల్ అయితే పర్లేదు, అంటే ఇప్పుడు డే 1 ఇవాళంతా పర్లేదా బుకింగ్స్ కానీ? సార్ నైజాం ఆంధ్ర కలెక్షన్ కోసం ప్రభాస్ సినిమా కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది రారాజులు అది కృష్ణరాజు గారి దగ్గర నుంచి వచ్చింది. అందుకే చెప్పాను ప్రపంచంలో ఒక అరుదైన హీరో అంటే ఈ 2 ప్లాపులతో ఆయనకు సంబంధాలు ఉండవు. ఈజ్ అ గ్రేట్ హీరో, ఈజ్ ద బిగ్గెస్ట్ ఈజ్ కలెక్షన్స్. అంతే, నేను సినిమా కోసం డిస్కస్ చేయలేదు తర్వాత. అందుకే నిన్నటి జరిగిన సిచ్యువేషన్ మాత్రం 100% ప్రొడక్షన్ అండ్ గవర్నమెంట్ కూడా తప్పు చేసింది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోకపోతే సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటుంది. రేట్లు పెంచకూడదు అనట్లేదు. పెద్ద సినిమాలకి కొంత రేటు పెంచకపోతే అక్కడ ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. మనం పాన్ ఇండియా అంటాం, ప్రపంచ హబ్ అంటాం. ప్రపంచ హబ్బు పాన్ ఇండియా ఉండేటప్పుడు రేట్లు పెరగకపోతే ఎలా? అలాగని అబ్నార్మల్ రేటు పెంచి ప్రేక్షకుల నడ్డి విరగొట్టకండి. మీరు ఇందాక నేను ఇచ్చిన రోటి 89 రూపాయలు ఈజ్ గ్రేట్, 60 రూపాయలు ఈజ్ గ్రేట్. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు రేట్లు 500, 1000, 2000, 3000 ఇవ్వకూడదు. అది కరెక్ట్ కాదు. కనుక దయచేసి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. అలాగే ఛాంబర్ కూడా ఆలోచించి దాని మీద ఒక నిర్మాతలకు ఇబ్బంది రాకుండా ఛాంబర్ కూడా దీన్ని సొల్యూషన్ కరెక్ట్గా చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.